సీతమ్మ నిరాడంబరమైన దైవభక్తిగల వృద్ధురాలు. గ్రామ పెద్ద, జ్ఞానవంతుడు, అందరి గౌరవాన్ని పొందినవాడు. గ్రామం మధ్యలో ఒక పెద్ద చెట్టు కింద గ్రామస్తులందరూ కూర్చుని ఉన్నారు. రాముడు తన కొత్త వ్యాపార విజయాల గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. చూసారా, ఈ సంవత్సరం నా వ్యాపారం ఎంత అద్భుతంగా సాగిందో. ఇదంతా నా తెలివితేటలు, నా కృషి వల్లే. దైవం అంటూ ఏమీ లేదు, ఉంటే అది నాలోనే ఉంది. కొందరు గ్రామస్తులు తలలూపినా సీతమ్మమ్మ మౌనంగా ఉంటుంది. గ్రామ పెద్ద చిరునవ్వుతో, రాముడు, నీ కృషిని అభినందించాలి. కాని ఒక్కసారి ఆలోచించు, నీకు ఆరోగ్యం లేకపోతే ఈ వ్యాపారం చేయగలవా? ప్రకృతి సహకరించకపోతే పంటలు పండుతాయా? అదంతా సామాన్యమైన విషయాలు పెద్దయ్యా. మనిషి సంకల్పం ఉంటే ఏదైనా సాధించగలడు. నేను ఎవరి దయదాక్షిణ్యాల మీద ఆధారపడను. సీతమ్మమ్మ మెల్లగా, రాముడు నాయనా, నీవు నీ శక్తిని నమ్మడం మంచిదే. కాని ఈ ప్రపంచంలో మనకంటే గొప్ప శక్తి ఒకటి ఉంది. మనల్ని నడిపించేది, మనకు జీవం పోసేది ఆ పరమాత్ముడే. మనలో ఉన్న అహంకారం మన కళ్లకు తెర వేస్తుంది. ఆపండి సీతమ్మమ్మ, మీరెప్పుడు దేవుడు, దీనత్వం అంటారు. వాటితో కడుపు నిండుతుందా? నా డబ్బు నా కడుపు నింపుతుంది, నా పేరు నిలబెడుతుంది. సీతమ్మమ్మ మాటల్లో ఎంతో సత్యముంది. రాముడు తనను తాను చిన్నదిగా చూసుకుని దైవాన్ని ఆశ్రయించేవాడే నిజమైన ధనవంతుడు. అలాంటి వారికి భగవంతుడు అండగా ఉంటాడు. అదే సమయంలో దూరం నుంచి భారీ వర్షం, వరద ముప్పు గురించి కేకలు వినిపిస్తాయి. అందరూ కంగారు పడతారు. అయ్యో, నది పొంగి పొర్లుతోందట, మన పొలాలన్నీ మునిగిపోయేలా ఉన్నాయట. కంగారుగా, నా డబ్బు, నా పంటలు ఎలా? నేను అప్పుడే కోటీశ్వరుని అవ్వాలనుకున్నాను కదా. రాముడి ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతవరకు తను నమ్ముకున్న డబ్బు, తెలివితేటలు నిస్సహాయంగా అనిపిస్తాయి. సీతమ్మమ్మ శాంతంగా చేతులు జోడించి, కంగారు పడకండి పిల్లలారా, ఆ దైవం మనకు అండగా ఉంటాడు. మనకు ఏమీ తోచనప్పుడు మనలో ఉన్న అహంకారాన్ని వదిలిపెట్టి ఆయన్ని వేడుకుంటే ఆయనే మనకు మార్గం చూపిస్తాడు. గ్రామస్తులందరూ సీతమ్మమ్మతో కలిసి ప్రార్థన చేస్తారు. కొంత సమయం తరువాత గ్రామ పెద్దకు ఒక ఆలోచన వస్తుంది. అందరూ వినండి, కొండపై ఉన్న పాత కాలువను బాగు చేస్తే వరద నీరు మళ్లించవచ్చు. కాని దానికి చాలా మంది కలిసి పనిచేయాలి. అందరూ సిద్ధపడతారు. రాముడు కూడా భయం, నిస్సహాయతతో కూడిన దీనమైన చూపులతో సీతమ్మమ్మ వైపు చూస్తారు.